హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. 70 ఏళ్లు పైబడిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. కేంద్రం నుంచి అనుమతి వచ్చేసింది. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింత మందికి చేరువ చేసినట్లు తెలిపింది. ఇకపై 70 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం ఈ హెల్త్ స్కీమ్ వర్తింపజేయనున్నట్లు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇందుకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపజేస్తామని తెలిపింది. అలాగే ఈ స్కీమ్ ద్వారా అర్హులైన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అర్హతలు ఇవే. 70 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ ప్రత్యేక హెల్త్ కార్డు పొందేందుకు కొన్ని అర్హతలు అవసరమవుతాయి. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలో ఉన్న కుటుంబాలకు చెందిన వారు అయి ఉండాలి. అలాంటి వారికి కుటుంబ కవరేజీతో ఏడాదికి 5 లక్షల రూపాయల సంబంధం లేకుండా అదనంగా ఏడాదికి 5 లక్షల కవరేజీ కల్పిస్తూ ప్రత్యేక కార్డులు ఇస్తారు. ఈ కవరేజీని ఇతర కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు వీలుండదు. వారి కోసం మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పరిధిలో లేని కుటుంబాల్లో 70 ఏళ్ల వయసు వారికి కుటుంబంతో పాటే 5 లక్షల కవరేజీ వర్తిస్తుంది. మరోవైపు 70 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయిన కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం, ఎక్స్ సర్వీసెస్ మెన్ కంట్రిబ్యూషన్ హెల్త్ స్కీమ్, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ వంటి వాటిల్లో ఉన్నట్లయితే వారు వాటిల్లో కొనసాగడం లేదు. లేదా ఆయుష్మాన్ భారత పీఎం జన్ ఆరోగ్య యోజన మార్పవచ్చు. రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ల పాలసీలు తీసుకున్నవారు, స్టేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న వారికి సైతం ఈ స్కీమ్ పొందవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే. 70 సంవత్సరాలు ఆ పైన వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజనలో చేరేందుకు ముందుగా ఈ కింద ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత PMJAYలో ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వెరిఫై చేసుకోవాలి. కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డు ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ABPMJAY యూనిక్ ఐడి కార్డును సంబంధించిన ఈ కార్డును ప్రింట్ తీసుకోవాలి. ఈ స్కీమ్ కింద వైద్య పరీక్షలు, చికిత్సలు, డాక్టర్ సంప్రదింపులు కవరేజీ ఉంటుంది. హాస్పిటల్లో చేరే 3 రోజులు ప్రీ హాస్పిటలైజేషన్ కేర్ ఉండి మెడిసిన్స్ సైతం ఉంటాయి. ICU, డియాగ్నోస్టిక్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్, మెడికల్ ఎంప్లాయీస్, ఫుడ్ అకామిడేషన్ వంటి కవరేజీ ఉంటుంది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.